వెల్కమ్ టు జే విన్నర్స్. ప్రీవియస్ వీడియోస్లో మెన్సురేషన్ క్షేత్రగణితం అనే చాప్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ కనుక మనం తీసుకుంటే వైశాల్యాలు ఘనపరిమాణాలు అని 2 పార్ట్స్ చేసాం. వైశాల్యాల్లో త్రిభుజము, ట్రయాంగిల్స్, చతుర్భుజాలు, క్వాడ్రిలేటర్స్, సర్కిల్స్, వృత్తాలు, వాటికి సంబంధించిన కొన్ని అంశాలు. తర్వాత ఘనపరిమాణాలు వాల్యూమ్స్లో క్యూబ్ ఘనం, క్యూబాయిడ్ దీర్ఘఘనం, తర్వాత స్తూపం సిలిండర్, శంకు కోన్, స్పియర్ గోళం, హెమిస్పియర్ అర్ధగోళం, వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేశాము. తర్వాత క్షేత్రగణిత నిష్పత్తులు అని కొన్ని చేశాము, అంటే మెన్సురేషన్ రేషియోస్ చేశాము. ఆ తర్వాత క్షేత్రగణిత శాతాలు కూడా చేశాము, మెన్సురేషన్ పర్సంటేజెస్ కూడా చేశాము. ఇవన్నీ అయిపోయింది, ఒక కొలుకు తీసుకొచ్చాము సమస్యలు. ఇక్కడ నుంచి అసలు ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్స్లో ఎలా అడుగుతుంటాడు అనేవి ఇక్కడ నుంచి మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ నుంచి చాలా పెద్ద ప్రయాణమే ఉంది. సరే, వాట్ ఎవర్ ఇట్, ప్రాబ్లంలోకి వెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే 82వ ప్రశ్న. ఒక తోట త్రిభుజాకారంగా ఉంది, దాని భూమి ఎత్తుల నిష్పత్తి 2:3. ఆ తోట వైశాల్యం హెక్టారులో 1/12 వంతు అయినా భూమి ఎత్తులను కనుగొనము. A triangular shaped garden base height ratio is 2:3 and its area is 1/12th part of hectare. Then find the base, height. ఒరిజినల్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి దీనికి సంబంధించి, తర్వాత టెక్నిక్ ఏంటో చెప్తాను. రైట్, సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి ఎత్తుల నిష్పత్తి బేస్ అండ్ హైట్ రేషియో వాడు ఏమి ఇచ్చాడంటే 2:3 ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చిన రేషియో 2:3. సో మనం ఏం తీసుకుంటాం, దీన్ని 2x, 3x గా తీసుకుందాం. ఓకే, ఎందుకంటే x మల్టిపుల్ గా తీసుకున్నాం, ఏదో ఒకటి x ఏనో వైనో సంథింగ్ ఏదైనా ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన త్రిభుజ వైశాల్యం ఏమిచ్చాడు, హాఫ్ ఇంటూ ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చింది ఏంటంటే హెక్టార్. హెక్టార్లో 12వ వంతు కాబట్టి హెక్టార్/12. హెక్టార్ అంటే 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు, అవునా, 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని స్క్వేర్ మీటర్స్ అవుతుంది, 10,000 స్క్వేర్ మీటర్స్. 1 హెక్టార్ అంటే 2.5 ఎకర్ అని ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో చెప్పుకున్నాం. రైట్, సో ఇప్పుడు అది హాఫ్ ఇంటూ బేస్ 2x, హైట్ 3x ఇక్కడ ఉన్నాయి కదా, అవి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. బేస్ 2x, హైట్ 3x ఇజ్ ఈక్వల్ టు హెక్టార్ అంటే 10,000 స్క్వేర్ మీటర్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. రైట్, డివైడెడ్ బై 12. తర్వాత కదా 2 1 2 1 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 12 ఇటు తీసుకొస్తున్నా. 12 3 36 x ఇంటూ x స్క్వేర్ బై 10,000. ఫైనల్గా x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 10,000 బై 36. ఈ 36 ఇటు వస్తుంది, 10,000 బై 36. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది అంటే √10,000 బై 36. అప్పుడు x వాల్యూ ఎంత అంటే √10,000 అంటే 100 స్క్వేర్ రూట్ వాల్యూ, ఎందుకంటే 4 సున్నాలకి 2 సున్నాలు తీసుకుంటాం. 36 రూట్ వాల్యూ ఎంత అంటే 6. ఇది x వాల్యూ వచ్చింది. మనకు అడిగిన ప్రశ్న ఏంటి అంటే బేస్ అండ్ హైట్, భూమి ఎత్తులను కనుగొన్నాడు. మనం బేస్ ఏం తీసుకున్నాం, బేస్ భూమిని 2x అనుకున్నాం, హైట్ ని 3x గా తీసుకున్నాం. రైట్, 2x 2 ఇంటూ x అంటే మనకు వచ్చింది 100/6. హైట్ కూడా 2, హైట్ అంటే 3x కదా, సో 3 ఇంటూ 100/6 క్యాన్సిలేషన్ చేస్తున్నాం. 2 1 2 3 ఇది, 3 1 3 2 అవునా, మళ్ళీ ఇది 2 1 2 5 0. ఫైనల్గా ఇక్కడేమో 100/3 మీటర్స్ అని వచ్చింది, ఇక్కడేమో 50 మీటర్స్ అని వచ్చింది. ఇవి ఆన్సర్స్. లేకపోతే దీన్ని 33.3 మీటర్స్ అని రాసుకోండి, అది 50 మీటర్స్ అవుతుంది. ఇది వాడు అడిగిన ప్రశ్న. సరే, నేనేమంటానంటే కొన్ని రేషియోస్లో ఇచ్చి పెద్ద ప్రాబ్లం ఉంది, తోట అనొచ్చు, దీర్ఘచతురస్రాకారం అనొచ్చు, చతురస్రాకారం అనొచ్చు, మనకి ఇలాంటి వాటి అడిగితే ఒక 4 టైప్స్లో అడుగుతాడు. ఒకటి త్రిభుజాకార తోట అంటాడు, ట్రయాంగులర్ షేప్ గార్డెన్ అంటాడు, లేకపోతే దీర్ఘచతురస్రాకార తోట అంటాడు,
రెక్టాంగులర్ షేప్ గార్డెన్ అంటాడు, లేకపోతే స్క్వేర్ షేప్ ప్లే గ్రౌండ్ అంటాడు, చతురస్రాకార ఆట స్థలము అని అంటాడు, లేకపోతే వృత్తాకార స్థలం అని అంటాడు, అంటే సర్క్యులర్ షేప్ ప్లే గ్రౌండ్ అని అంటాడు. ఇట్లాంటివి అంటూ ఉంటాడు, రేషియో ఇస్తాడు. అలాంటప్పుడు మనం డైరెక్ట్ ఎట్లా చేయాలి అనే అంశాన్ని మనం చూద్దాం. డైరెక్ట్ చేయాల్సిన అంశాన్ని చూద్దాం. ఇప్పుడు ఇదంతా సొల్యూషన్ కాదు, ఇది కూడా నోట్ చేయండి, చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. అసలు ప్రొసీజర్ తెలిసింది. గ్రూప్ 1 మెయిన్స్ దగ్గరికి వస్తే మళ్ళీ ఇదే చేయాలా. మనం మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, అవునా, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్స్ అన్ని ఉద్యోగాల్లో ఈ మెథడ్ మనకి రాదు. దానికి మనం ఏం చేయాలి అది చూద్దాం. నేనేమంటానంటే కొన్ని అంశాలు కనుక మనం గుర్తుపెట్టుకుంటే ప్యూర్ మ్యాథ్స్ టాపిక్ అయినటువంటి ఇది కూడా ఒక ప్యూర్ మ్యాథ్స్ టాపికే. మెన్సురేషన్, దీనిలో టెక్నిక్స్ ఉండవు. మనం కొన్ని చోట్ల చెప్పుకుంటూ వస్తున్నాం. త్రిభుజాల గురించి చెప్పాము, అవునా, వృత్తాల గురించి కొన్ని టెక్నిక్స్ చెప్పాము. అట్లానే మన ప్రయత్నం మనది అంతే. అండ్ నెక్స్ట్ లోపలి గది బయటికి గది కూడా చెప్పుకున్నాం. అట్లానే ఇది కూడా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను, ఇగో మనకు భుజాలు కావాలి, భూమి కావాలి. ఇగో భూమి బేస్, ఓకే, దేనికి? ఇది త్రిభుజానికి బేస్ కావాలి అనుకోండి. మన కండిషన్ భూమి కావాలంటే భూమి ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ వైశాల్యం బై నిష్పత్తుల లబ్ధం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆంగ్లంలో కూడా రాస్తాం. బేస్ కావాలంటే బేస్ ఇంటూ 2 ఇంటూ ఏరియా బై రేషియోస్ మల్టిప్లికేషన్ గది కథ. ఇది బేస్ కావాలంటే. ఇప్పుడు ఇదే ముచ్చట హైట్ కావాలనుకో. హైట్ కావాలంటే హైట్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఏరియా బై రేషియోస్ మల్టిప్లికేషన్. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవాలంట. హైట్ అంటే హైట్, బేస్ అంటేనేమో భూమి, ఎత్తు ఇక్కడ రాస్తారు. ఎత్తు కనబడుతుందా? ఇది పైన రాసింది ఎత్తు హైట్ కావాలంటే సేమ్ ఎత్తు ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ వైశాల్యం బై సేమ్ నిష్పత్తుల లబ్ధం. ఇది ఏది కావాలంటే అది, ఇది మనం వాడచ్చు. ఇది త్రిభుజానికి. అదే దీర్ఘచతురం గురించి అన్నాడు అనుకోండి, అంటే దీర్ఘచతురం గురించి అడిగితే ఏం చేయాలంటే ఫార్ములా పొడవు కావాలి. ఇలాంటి టైప్ వచ్చినప్పుడు పొడవు కావాలి లేదా వెడల్పు కావాలంటాడు. పొడవు కావాలంటే పొడవు ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వైశాల్యం బై నిష్పత్తుల లబ్ధం. డైలాగ్ మార్ లెంత్ ఇంటూ ఏరియా బై రూట్ ఆఫ్ ఏరియా బై రేషియోస్ మల్టిప్లికేషన్. RM అంటే రేషియోస్ మల్టిప్లికేషన్. బ్రెడ్త్ కావాలి, వెడల్పు కావాలి. వెడల్పు ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వైశాల్యం బై నిష్పత్తుల లబ్ధం. దీన్ని కూడా సేమ్ బ్రెడ్త్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏరియా బై రేషియోస్ మల్టిప్లికేషన్. ఏరియా బై రేషియోస్ మల్టిప్లికేషన్ రెక్టాంగిల్ కి కామన్ గా ఉంటుంది. లెంత్ కావాలంటే లెంత్ ఇంటూ, బ్రెడ్త్ కావాలంటే బ్రెడ్త్ ఇంటూ. ఇక్కడ బేస్ హైట్ కావాలి, బేస్ కావాలంటే బేస్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఏరియా బై రేషియోస్ మల్టిప్లికేషన్. 2 ఇంటూ వైశాల్యం బై నిష్పత్తుల లబ్ధం. ఇక్కడ 2 ఉంటుంది త్రిభుజానికి. దీర్ఘచతురానికి ఆ 2 ఉండదు అంతే. ఇది నెక్స్ట్ ఒకవేళ చతురస్రం గురించి అంటాడు అనుకోండి. చతురస్రం గురించి మనకు అడిగితే ఏమంటాడు? భుజం అడుగుతాడు. భుజం కావాలి అంటే అండర్ రూట్ ఆఫ్ వైశాల్యం. భుజం కావాలంటే సైడ్ కావాలంటే 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏరియా, ఓన్లీ రూట్ ఆఫ్ ఏరియా. ఒకవేళ కర్ణం కావాలనుకోండి, అంటే చతురస్రంలో మనకు అడిగితే భుజమైన అడుగుతాడు లేకపోతే కర్ణమైన అడుగుతాడు. కర్ణం కావాలనుకోండి అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ వైశాల్యం అవుతుంది. ఇక్కడ ఆంగ్లంలో చెప్పాలంటే diagonal is equal to under root of 2 into area. ఇది ఈ కండిషన్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని లాగించేసి చక్కగా చేసేయచ్చు టకాటగా మనం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సంబంధించి ఇది వాడుతున్నాం, ఇది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది వాడుతున్నాం. ఏం చేద్దాం మరి? ఇప్పుడు మనకు కావాల్సింది హైట్ కావాలి. హైట్ కావాలి అంటే ఎత్తు అంటే ఎత్తు ఇంటూనే కదా, ఎత్తు ఇంటూ అని రాసుకోవాలి. ఎత్తు ఎంత ఇచ్చాడు మరి? ఇక్కడ ఎత్తేమో 3 ఇచ్చాడు. 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ వైశాల్యం. 2 ఇంటూ వైశాల్యం అంటే హెక్టార్ 10,000 బై 12, రైట్? హోల్ బై ఎంత మనకు నిష్పత్తుల లబ్ధం అంటే 2 ఇంటూ 3, రైట్? ఇప్పుడు చూద్దాం వాల్యూ ఏమొస్తుందో చూద్దాం, రైట్? ఇక్కడ ఒకవేళ మనకు భూమి కావాలి అంటే
భూమి కావాలంటే సేమ్ భూమి ఇంటూ అని రాసుకోవాల్సి వస్తుంది. బట్ భూమి ఇంటూ రాసుకోవాలి కాబట్టి భూమి వాల్యూ ఎంత 2 ఇచ్చాడు. 2 ఇంటూ ఇదంతా కామన్ సేమ్ ఉంటుంది, ఇది సేమ్ యాస్టిస్ ఉంటుంది, సేమ్ అని రాసేస్తాడు. మొత్తం కథ ఎందుకు రాయాలి, అది చేసింది ఇక్కడ వేద్దాం రైట్. ఇప్పుడు ఇది 2కి ఈ 2 క్యాన్సల్ అవునా. ఈ 12 అనేది ఈ 3 ఉంది కదా, ఈ 12 3తో మల్టిప్లై అవుతుంది ఎందుకంటే ఇది రివర్స్. 3 కాస్త పైకి పోతే కన్ఫ్యూజ్ కావాలి ఇక్కడ. అండర్ రూట్ ఆఫ్ ఇది 10,000కి ఏమో 10,000 రాస్తున్నా, ఈ 3 ఏమో 1/3 అవుతుంది కాబట్టి 12 3 36 అవుతుంది. సో అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే 3 ఇంటూ 100/6 వస్తుంది. 3 1 3 2 అంటే 50 మీటర్స్ దీని వాల్యూ. దీని ఆన్సర్ 50 మీటర్స్. ద సేమ్ వే దీని ఆన్సర్ రావాలంటే 2 ఇంటూ ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 100/6 వచ్చింది. 100/6 వేస్తున్నారు డైరెక్ట్ ఇక్కడ. 2 1 2 3 3తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 100/3 అంటే 33.3 అని తీసుకోవచ్చు మీరు. ఇది మీటర్స్. ఇందాక మనం లెంత్ ప్రొసెసర్ ఎక్స్ అనుకొని చేసినప్పుడు టైం ఎక్కువ తీసుకుంది. అదే మీకు ఈ గుర్తున్నాయి అనుకోండి, త్రిభుజానికి సంబంధించిన ప్రాబ్లం వస్తే, ట్రయాంగిల్కి సంబంధించి వస్తే అది యూజ్ చేయొచ్చు. ఒకటే హైట్ కావాలంటే హైట్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఏరియా బై రేషియోస్ మల్టిప్లికేషన్. ఎత్తు కావాలి అంటే ఎత్తు ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ వైశాల్యం బై నిష్పత్తులు అర్థం. భూమి కావాలి అంటే భూమి ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ వైశాల్యం బై నిష్పత్తులు అర్థం. అదే దీనికి వస్తే దివేశ్వరానికి 2 అనేది ఉండదు, 2 ఇంటూ అనే ఉండదు. పొడవు కావాలంటే పొడవు ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వైశాల్యం బై నిష్పత్తులు అర్థం. వెడల్పు కావాలంటే వెడల్పు ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వైశాల్యం బై నిష్పత్తులు అర్థం. చతురస్రానికి వస్తే భుజం కర్ణమే కాబట్టి రూట్ వైశాల్యం రూట్ ఆఫ్ 2 ఇంటూ వైశాల్యం. ఇది ఐడియా ఉంటే మనం ఈ షార్ట్ కట్ మెథడ్లో ఫాస్ట్గా చేయొచ్చు, అంత పెద్ద సొల్యూషన్ చేయకుండా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. రైట్, డిస్ప్లేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 4:3 అయినా దాని వైశాల్యం 432 స్క్వేర్ మీటర్స్ అయితే చుట్టుకొలత ఎంత? ఏ రెక్టాంగిల్ లెంత్ బ్రెడ్త్ రేషియో 4:3 అండ్ ఇట్స్ ఏరియా 432 స్క్వేర్ మీటర్స్. దెన్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ కావాలి అన్నా కూడా లెంత్ అండ్ బ్రెడ్త్ కనుక్కోవాలి మనం. లెంత్ అండ్ బ్రెడ్త్ కనుక్కోవాలి, పొడవు వెడల్పు ఉంటే చుట్టుకొలత కనుక్కోవచ్చు. సో నేనేమంటున్నాను, సేమ్ ఇందాక మనం ఇక్కడ ఫార్ములా రాసిన దీర్ఘచతురస్రం గురించి అది అప్లై చేస్తా డైరెక్ట్గా. లెంత్ ఈజ్ ఈక్వల్ టు అవునా, పొడవు ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వైశాల్యం బై నిష్పత్తులను అర్థం. ఇది లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏరియా బై రేషియోస్ మల్టిప్లికేషన్. అప్లై. పొడవు కావాలి, పొడవు నెంబర్ ఎంత ఇక్కడ ఉన్నది, పొడవు వెడల్పు నిష్పత్తిలో 4 కదా, 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 432 డివైడెడ్ బై నిష్పత్తులను అర్థం 4 ఇంటూ 3. వెడల్పు కావాలి, సేమ్ వెడల్పు ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వైశాల్యం బై నిష్పత్తులం. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, మనకు మైండ్లో ఉంటే సరిపోతుంది. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చేస్తే సరిపోతుంది. వెడల్పు ఎంత 3 ఇచ్చాడు. సో 3 ఇంటూ ఇది సేమ్ అని రాస్తా, సేమ్ అని రాస్తా, కొట్టేస్తున్నా. 4 కాట్ల 0 4 8 32, 3 కాట్ల 3 9 3 6 18 అంటే రూట్ 36 అన్నట్టు. అంటే రూట్ 30 అంటే 4 ఇంటూ 6 అవుతుంది. అప్పుడు 6 4 24 దీని ఆన్సర్. లెంత్ వచ్చేసింది. విడత కావాలంటే 3 ఇంటూ ఈ రూట్ వాల్యూ ఎంత 6 వచ్చింది కాబట్టి 6 3 6 18. చుట్టుకొలత కావాలి, పెరిమీటర్. చుట్టుకొలత ఏం ఫార్ములా 2 + b 2 + b 2 L అంటే 24, బ్రెడ్త్ అంటే 18. యాడ్ చేస్తున్నాం 24 18 34 + 8 కదా 42 అంటే మొత్తానికి ఆన్సర్ 84 మీటర్స్ అవుతుంది. ఎందుకంటే చుట్టుకొలత కదా అనుకోవాలి, 84 మీటర్స్ అవుతుంది. ఓకేనా? డైరెక్ట్ మనం ఈ ఫార్ములా లాగా కాదు, ఒక టెక్నిక్ లాగా గుర్తు పెట్టుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ సొల్యూషన్ అనేది మనం చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రంలో ఉన్న పొలం పొడవు వెడల్పుల ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న పొలం పొడవు వెడల్పుల నిష్పత్తి 5:3 అయినా ఆ పొలాన్ని త్రవ్వుటకు చదరపు మీటర్కు 25 పైసలు చొప్పున 6,000 రూపాయలు ఖర్చు చేశాను. అయినా దాని పొడవు వెడల్పులను కనుగొనను. రెక్టాంగులర్ షేప్ అగ్రికల్చర్ ల్యాండ్ లెంత్ బ్రెడ్త్ రేషియో 5:3
టు డిగ్ ద ఫీల్డ్ పర్ స్క్వేర్ మీటర్ 25 paisa a total expenditure of 6,000 rupees and find length and breadth. ప్రాబ్లం కొంత పెద్దగా ఉన్న విషయం ఏం లేదు, సేమ్ ఇదే ప్యాటర్న్ లో పొడవు వెడల్పులు కనుక్కోమంటుండు, వైశాల్యం ఏరియా మాత్రం ఇండైరెక్ట్ గా ఇచ్చిండు, అది మనం లాక్కోవాలి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా లాక్కుందాం. ఫస్ట్ వాడు 25 paisa అవుతుంది అన్నాడు, 25 paisa పర్ స్క్వేర్ మీటర్ అన్నాడు. పర్ స్క్వేర్ మీటర్ కి 25 paisa అవుతుంది. మొత్తం 6,000 రూపీస్ ఖర్చు పెట్టిండు. అంటే 6,000 రూపీస్ అంటే అప్పుడు 1 రూపీకి వచ్చేసి ఎన్ని స్క్వేర్ మీటర్లు అన్నట్టు? తవ్వడానికి డిగ్ చేయడం కోసం 25 పైసాకి ఒక స్క్వేర్ మీటర్ అన్నప్పుడు 1 రూపీకి 4 స్క్వేర్ మీటర్స్ డిగ్ అవుతుంది. అవునా? 25 పైసలకి ఒక పర్ స్క్వేర్ మీటర్ అన్నాడు. నేనేమంటున్నాను, 1 రూపీకి 4 స్క్వేర్ మీటర్స్. అలాంటప్పుడు 6,000 రూపీస్ కదా ఖర్చు అయింది. 6,000 రూపీస్ ఇంటూ 4 అంటే 24,000 స్క్వేర్ మీటర్స్ ఉంది అన్నట్టు మొత్తం పొలం. దాని ఏరియా మనకు ఇండైరెక్ట్ గా ఇచ్చాడు, మనం దాని నుంచి లాక్కోవాలి. మొత్తానికి ఏరియా వచ్చేసింది 24,000 స్క్వేర్ మీటర్స్. మరి ఇప్పుడు మనకు లెంత్ కావాలి, పొడవు కావాలి. లెంత్ కావాలంటే ఏం చేయాలి? పొడవు నెంబర్ ఎంత? పొడవు నెంబర్ వస్తుంది 5 కదా. 5 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ వైశాల్యం 24,000 డివైడెడ్ బై నిష్పత్తుల లబ్ధం 5 ఇంటూ 3. వెడల్పు కావాలి, బ్రెడ్త్. వెడల్పు కావాలంటే వెడల్పు నెంబర్ ఎంత? 3. సో 3 ఇంటూ రూట్ ఆఫ్, ఇది సేమ్, ఇది చేయను నేను, సేమ్ అని పెడతాను అంతే. ఇప్పుడేమవుతుంది? 3 కాట్ల 3 ఎంపుల 3 సున్నాలు, రైట్? నెక్స్ట్ 5 కాట్ల 5 కాట్ల 5, 5 6ల 30, 2 సున్నాలు. అంటే నీకు వచ్చింది 5 ఇంటూ రూట్ 1600. రూట్ 1600 అంటే ఎంత? 40 వర్గములు. 16 4 వర్గములు, 2 సున్నాలకు 0, 5 4 20 అంటే 200 మీటర్స్. అంటే ఏది? పొడవు. వెడల్పు కావాలి 3 ఇంటూ ఇక్కడ వచ్చిన 40, ఈ 40తో మనం వేసారు అంటే 120 మీటర్స్. చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం. యాక్చువల్గా మనం సొల్యూషన్ చేయాలంటే ఒకటి x అనుకోవాలి, y అనుకోవాలి, చాలా పెద్ద కథ ఉంటుంది. మనం ఇందాక చెప్పిన కండిషన్స్ గుర్తుంటే లటక్కున చేసేయచ్చు. అది మనకున్న టెక్నిక్, అదే మనం చేయాల్సింది కూడా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.